ఆయన ఈ లోకంలోకి ఎందుకు వచ్చాడో అర్థం కాల. ఆయన చేసిన త్యాగం ఏంటో అర్థం కాల. ఆయన ఎంతగా హింసించబడ్డాడో, ఎంతగా దూషించబడ్డాడో, ఎంతగా శిలువ మరణానికి అప్పగించబడ్డాడో, ఎందుకు మొహం మీద ఉమ్ము వేయించుకున్నాడో, ఎందుకు అన్నిసార్లు కొరడా దెబ్బలు కొట్టించుకొని రక్తము చిందబడిందో, తన శరీరంలోని ఆ వీపంతా దున్నబడినట్టుగా మనం చూస్తాం కదా. చివరి రక్తపు బొట్టు కూడా చిందించబడింది. ఎందుకో నాకు అర్థమైతే నేను ఆయన మార్గంలో నడవడానికి ప్రయత్నం చేస్తాను. ఇది మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. నాకు అర్థం కాలేదయ్యా, నన్ను క్షమించు కదా. మనం చేయాల్సిన పని, ఈ 21 రోజులు చేయాల్సిన పని. నేను అర్థం చేసుకోలేకపోయాను నీ త్యాగాన్ని, నీ ఉద్దేశాన్ని అర్థం చేసుకోలేకపోయాను నాన్న. ఇక నా జీవితంలో నీ కోపం కానీ, నీ ఉగ్రత రానికుండా నీ కనికరాన్ని చూపిస్తావా? నువ్వు ఎక్స్పెక్ట్ చేసినట్టుగా ఈ 11 నెలలు నేను జీవించలేకపోయాను, నన్ను క్షమిస్తావా? కదండి, ఇదే మనం చేయడానికి ఇష్టపడాలి. ఆయన కోపము మన మీదకి రాకముందే, ఆయన ఉగ్రత మన మీదకి రాకముందే మనం చేయాల్సిన పని పాదాలను పట్టుకుందాం. 11 నెలలు అవకాశం ఇచ్చాడు ఈ సంవత్సరము. సంవత్సరాలు గడుస్తున్నాయంటే అర్థం ఏంటి? ఆయన రాకడకు మనము దగ్గర అవుతున్నాము అని అర్థం. ఆయన రాకడకు దగ్గర అవుతున్నామంటే అర్థం మనల్ని సిద్ధపరచడానికి ఆయన ఇష్టపడుతున్నాడు అని అర్థం కదా. ఎత్తబడే గుంపులో ఉండాలిగా మనం. మనల్ని మార్చడానికి ప్రయత్నం చేస్తున్న ఈ విధంగా మనం పరలోకానికి వెళ్ళలేం, నిత్యత్వానికి వెళ్ళలేం. అందుకనే ఆయన తన మార్గాలను చూపిస్తున్నాడు, ఆయన ఉద్దేశాలను బయలుపరిచే ప్రయత్నం చేస్తున్నాడు. దానిని తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం.